నమస్తే. కామెంటరీ బాక్స్లోకి పునఃస్వాగతం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అంశం, దాని మీద మాట్లాడదాం. మానవ సంబంధాలు. ఇవేంటి, ఎక్కడ దొరుకుతాయి, ఏ షాపులో వీటిని అమ్ముతారు, ఇలాంటి ప్రశ్నలు కూడా మన ముందుకు వస్తున్నాయి. నిజమే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆ పాట విన్న తర్వాత మన గోరటి వెంకన్న అన్నయ్య పాట నిజమే కదా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కరెన్సీ సంబంధాలు. మహానుభావుడు ఎప్పుడో చెప్పినట్టు కార్ల్ మార్క్స్ గారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. చిన్నతనం నుంచే అది మనలో వేళ్ళునుకుపోతుంది. అది మాట్లాడుకోవడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ అది కఠినమైన వాస్తవమే. చిన్నప్పుడు ఒక తండ్రి, అప్పటిదాకా పనిచేసి అలసిపోయిన తండ్రి బిడ్డను అడుగుతాడు, షాప్లోకి వెళ్ళి ఒక బీడీ పట్టుకురా, లేకపోతే ఒక సిగరెట్ పట్టుకురా అని. ఆ చిన్న బాబు అడుగుతాడు, మరి నాకు చాక్లెట్కి డబ్బులు, జీడీకి డబ్బులు అంటే. తండ్రికి సిగరెట్ తీసుకురావడంలోనే బేరసారాలన్నమాట. ఇదేంటి, కొంచెం మరీ మీరు అతిశయోక్తి మాట్లాడుతున్నారు అంటే. ఎలాగ అంతర్లీనంగా ఆర్థిక సంబంధాలు ఏ విధంగా మనలో నాటుకుపోతాయనే దాని మీద కొంచెం విశ్లేషణ చేయాలని నాకు అనిపించింది. అందుకే మూలాల్లోకి వెళ్తున్నా. ఒక చెల్లి ఎగ్జామినేషన్, అన్నయ్య ఆల్రెడీ చదివేసుకున్నాడు, అతను చదువంతా అయిపోయింది, వెయిటింగ్ ఫర్ ద జాబ్. చెల్లి పరీక్షలకు వెళ్ళాలి. అన్నకి బండి ఉంది, బైక్ ఉంది. అని నాకు టైం అయిపోతుంది, నన్ను ఎగ్జామినేషన్ హాల్ దగ్గర దింపవా అంటే, నాకు సినిమాకి డబ్బులు ఇస్తావా? అక్కడ మొదలవుతుంది ఈ వ్యాపారం. ఇది ఆర్థిక సంబంధాలు అనేది. అందాక ఎందుకు, ఇంకొంచెం ముందుకెళ్తే సాయంత్రం వచ్చేటప్పుడు అంత జిలేబీ, ఇంకో చేత్తో ఒక మూర పువ్వులు తీసుకొని వచ్చినప్పుడు భార్య మోహంలో కనిపించే సంతోషం, అది ఆర్థిక సంబంధం నేను అనట్లేదు, కానీ అది ఏదో ఒక ప్రతిఫలం ఇస్తే కానీ నవ్వు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సమాజం వచ్చేసింది. దీని మీద నేను కొంచెం చిన్న సైటేషన్స్, అంటే కేస్ స్టడీస్ చేయాలని. ఒకప్పుడు ఏంటి, ఉమ్మడి కుటుంబాలు, పెద్ద పెద్ద మండువాల్లోగిళ్ళు, హృదయాలు కూడా అంతే విశాలంగా ఉండే ఇళ్ళు. వాటిల్లో తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, ఇలా అందరూ ఎదురెదురుగా కనపడుతూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ ఆనందంగా గడిపి. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందానికి ఇక అవధలే ఉండవు. ఉన్న వాటిల్లో కొత్తగా బట్టలు తెచ్చుకొని వాటిని ధరించి ఒక సందడి వాతావరణం ఒకప్పుడు మన ఇళ్ళల్లో ఉండేది. అవి ఉమ్మడి కుటుంబాల తాలూకు గొప్పతనం. బిడ్డలు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగేవాళ్ళు. ఎందువల్ల, ఎదురుగా తాతయ్య ఉంటాడు, ఏదన్నా చిన్న తప్పు చేసినా కూడా నాన్న ఇది తప్పు అని చెప్పే సంస్కరించడానికి తాతయ్య ఉంటాడు. ఎందుకంటే అమ్మ నాన్న బిజీ అయిపోయినా కూడా తాతయ్య ఉంటాడు. ఎవరిని ఎలా పలకరించాలో అమ్మమ్మ నేర్పుతుంది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని పేరు పెట్టి పిలిచినా, మీరు ఎవరో అడిగినా, కాదు నాన్న అతను మీకు బాబాయ్ అవుతాడు, ఇతను మీకు పెద్దనాన్న అవుతాడు, ఇలా రకరకాల వరుసలు అవన్నీ అప్పటి నుంచే బిడ్డలకి అలవాటు చేస్తారు. ఇది మన ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఒక వెసులుబాటు. ఒక చిన్న కష్టం ఒకళ్ళకి వస్తే అది వాడిదేనని చెప్పి వదిలేసే తత్వం అప్పట్లో ఉండేది కాదు. ఈ కష్టం మనందరిది అని, అది కష్టమైన సుఖమైన ఒక సంతోషం ఉంటే దాన్ని పంచుకోవటం. ఇప్పట్లాగా స్వీట్స్ పంచుకోవడాలు, కేకులు కట్ చేసుకోవాలి, అలాంటివన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు. మహా అయితే అమ్మ పాయసం చేసేది, మరి ఏదన్నా ఒక స్వీట్ తయారు చేసి అప్పటికప్పుడు అందరూ సంతోషాన్ని పంచుకునే ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఒక పాపకు పెళ్లి సంబంధం కుదిరినా, ఇలాంటి చిరు సంతోషాలను కూడా అందరూ కలిసి పంచుకునే ఒక ఉమ్మడి వాతావరణం అప్పట్లో ఉండేది. ఒకప్పటి
తాతయ్య ఒళ్ళో కూర్చొని కళ్ళల్లోకి చూస్తూ మనవడు కొట్టే కేరింతల్ని ఆ తాతయ్య ఆయుష్ని మరింత పెంచేలాగా ఉండేది. రాత్రి అయ్యేసరికి చందమామల కథలు చెప్పడానికి నాయనమ్మో పెద్దమ్మో సిద్ధం. పాట రూపంలో పాడి తమకొచ్చిన స్వరంతోనే, అదేదో సుస్వరాలతో పాడాల్సిన అవసరం లేదు, ఏదో ఒక చిన్న గీతాన్ని పాడితే ఆ బిడ్డలకి పెద్దమ్మ పాడుతోంది, నాయనమ్మ పాడుతోంది అనే ఒక ఆనందంలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయేవాళ్ళు. పిన్నితో కొంచెం పెద్ద అయిన తర్వాత పిన్నిని అడుగుతారు. ఎందుకంటే పిన్ని మరీ పెద్దగా ఉండదు, ఒక మోస్తరుగా ఉంటుంది. ఆ పిన్నిని అడుగుతారు, పిన్ని మీది లవ్ మ్యారేజ్ అంట కదా, బాబాయ్ని మీరు కలిశారా, బాబాయ్ మిమ్మల్ని కలిశారా, ఎక్కడ కలిశారు, ఏం చేసుకున్నారు, ఇలాంటి చిలిపి కబుర్లు కూడా చెప్పుకొని ఆనందించే ఒక వాతావరణం ఉమ్మడి కుటుంబాల్లో ఉంటుంది. మన ఇంట్లో పెళ్ళొచ్చినా ఎక్కడెక్కడి నుంచో చుట్టాలందరూ వస్తారు. వేరే మన బంధువులు ఇంట్లో వేరే చోట ఎక్కడన్నా పెళ్లి జరిగినా మనం అంతా దాంట్లో ఆ వెడ్డింగ్ కార్డులు వస్తారు కదా, సపరివార సమేతంగా అని, అంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చేయండి అని అర్థం. అలాగా ఉమ్మడిగా వెళ్ళిపోవడం అనేది అక్కడ మళ్ళా ఆ పెళ్ళిలో కూడా ఆ సంతోషాన్ని పంచడం అనేది. ఒక పెళ్ళి వచ్చిందంటే గ్రామాల్లో ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో అందరూ తలో చెయ్యి వేసి ఆ పెళ్ళి దిగ్విజయంగా జరిగేలాగా చేసేవాళ్ళు. పందిళ్ళ కోసం బ్యాంబూస్ అంటే బొంగులు నాటడం దగ్గర నుంచి, తాటాకులతో పందిళ్ళు వేయటం దగ్గర నుంచి, అదే చలువ పందిళ్ళు అంట, పందిళ్ళు వేయటం దగ్గర నుంచి, ఆ కమ్మెలకు కొబ్బరి మండలు చుట్టం దగ్గర నుంచి, రంగుల కాగితాలు కట్టడం దగ్గర నుంచి, రాట వేయటం, పెళ్లి కొడుకుని చేయటం, ఇలా రకరకాలు. ఇక అప్పుడు పిండి వంటలు కావాలంటే పిండి దంచడాలు అన్నీ. సాధారణంగా అప్పట్లో అయితే ఒక 10-15-20 సంవత్సరాల క్రితం క్యాటరింగ్ అనే ఒక సిస్టమ్ ఉండేది కాదు. ఎవరికి వారే నేల మాలిగలు, అదే పొయ్యిలు తవ్వేసి కట్టెలన్నీ పెట్టేసి అక్కడే వంటండి, ఆమె తమ బంధువులకు తామే స్వయంగా వండి వారుస్తున్నాము అనే ఒక ఆత్మ సంతృప్తి కోసం. ఇది కేవలం ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసేది కాదు, చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ముందుగానే వస్తారు. అప్పుడు ఫోన్లు అలాంటివి ఏమీ లేదు, ఒక కార్డు మొక్క రాస్తే ఒక వారం ముందే రండి, చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయంటే అందరూ వచ్చేస్తారు. చుట్టాలు, వేరే ఊళ్ళో ఉన్న చుట్టాలు వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలను వీళ్ళ కష్టాలను వాళ్ళు పంచుకుంటారు. అంటే కష్టాలే పంచుకుంటారని కాదు, సుఖాలను కూడా పంచుకుంటారు. ఏమైనా ఆ ఊరిలో కదా ఏమన్నా సంపాదించావా, పొలం ఏమన్నా కొన్నావా, పెద్ద ఆయన అడుగుతాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు పొలం మీదే డబ్బులు పెట్టాలి, పొలం ద్వారానే అది శాశ్వతమైంది. అప్పట్లో పొలం ఒకటి, బంగారం ఒకటి, వీటిని మాత్రమే ఆస్తులుగా పరిగణించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో చదువు అనేది ఆస్తిగా కొంతమంది భావించి బిడ్డలను చదివించడం మొదలుపెట్టారు. ఆ సరదా కబుర్లతో ఇక బావా మరదళ్ళు ఉంటే ఇక వాళ్ళ సరదాలు వేరే చెప్పనక్కర్లేదు. మనం అప్పుడప్పుడు సినిమాల్లో మాత్రమే చూస్తాం వాటిని. ఇప్పుడైతే అప్పట్లో అయితే ఆ లంగా ఓని కట్టుకొని, అప్పటిదాకా ఎలాంటి దుస్తులు వేసినా అక్కడికి వచ్చిన తర్వాత పట్టు లంగా పరికిణి అంటే పట్టు పరికిణి కట్టుకొని గెంతుతూ బావల మీద చిన్న చిన్న ఏదో విసురులతో రాళ్ళు పొట్లాల్లో విసురుతూ అదొక రకమైన కలిసిపోయే తత్వం తాలూకు ఓకే ఆనందం అదంతా. ఇక తర్వాత కాలంలో ఈ వలస కార్యక్రమాలు మొదలైపోయాయి. వలస అనేక కారణాల వల్ల, ఉద్యోగ రీత్యా కొంతమంది వెళ్ళిపోతే, చదువుల రీత్యా ఇంకొంతమంది వెళ్ళిపోతే, ఇక్కడ కాలం కలిసి రాలేదు ఇంకో చోటకి వెళ్తే హాయిగా బ్రతకొచ్చని ఇంకొంతమంది వెళ్ళిపోతే, అలాగా ఈ ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా విచ్ఛిన్నం అయిపోయాయి. ఇక్కడే కాసుల వేట మొదలైంది. వలస వెళ్తుంది ఎందుకు? ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మంచిదే కదా, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. జీవితాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించుకునే యావ పెరిగితే మనిషిలో ఇంకా మానవత్వం అనేది
పూర్తిగా మృగ్యమైపోతుంది. సో దానికే అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మన లేదు. అవునండి, బతకడానికి ఉంటే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బతికించడానికి ఉంటే చాలు, ఇక రేపటి తరం రేపు ఏమవుతుందో మన చేతిలో లేదు. ఓకే, అది ఏదో మనకు ఫిలాసఫికల్గా చెప్పాలంటే అది ఏంటి, క్షణభంగురం జీవితం అంటారు. బంగారం పడిపోవచ్చు, తిరగవచ్చు, రకరకాలుగా. వాటిని మనం వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకపోయినా కూడా, బట్ ఎప్పుడు ఏమవుతుందో, వచ్చే నిమిషంలో ఏమవుతుందో కూడా మనకు తెలియని పరిస్థితులు. అలా ఉన్నా కూడా కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం కార్డు ముక్కైనా రాసేవాళ్ళు. ఎలా ఉన్నావు నాన్న, ఉభయ కుశలోపరితో ప్రారంభించి ఎలా ఉన్నావు నాన్న, అమ్మాయి ఎలా ఉంది, మనవాడు స్కూల్కి వెళ్తున్నాడా, ఇలాంటివన్నీ. తాతయ్య తనకు రాకపోతే ఆ ఊరు పోస్ట్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళని పిలిపించండి. జనరల్గా ఆ ఊరు ఇచ్చారంటే ఆ ఊరు బంధువుల్ని ఎవరినో ఒకరిని పోస్ట్ మ్యాన్గా వేసే రోజులు అప్పట్లో. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా పోస్ట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు, పరిచయం చేసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. సో పోస్ట్ మ్యాన్లతో ఏం చేసేవాళ్ళు, ఉత్తరం ఓపెన్ చేసి, ఒక మిలిటరీలో ఫర్ ఎగ్జాంపుల్, మిలిటరీలో ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఉత్తరం రాశాడు, అమ్మ నాన్న ఇద్దరికీ చదువు రాదు. అప్పుడు ఆ ఉత్తరం ఓపెన్ చేయించి, నాన్న ఏమి రాశాడో చూడు అంటే, పోస్ట్ మ్యానే చదివి, పోస్ట్ మ్యాన్ కూడా ఇంట్లో మనిషిగా చూస్తారు కనుక వాళ్ళ దగ్గర గోప్యంగా లేకపోతే దాచుకోవాల్సింది ఏమి లేకుండా బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం. పైగా ఈ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఎవ్వరూ మంచి గురించే రాస్తారు తప్ప తాము పడుతున్న కష్టాల గురించి రాయటం అనేది రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఎవరో నిజంగా అక్కడ ఉండటం ఇష్టం లేక, ఆ ట్రైనింగ్లో పెడుతున్న కష్టాలను పడలేక వచ్చేద్దామనుకున్న వాళ్ళు తప్ప, మిగతా వాళ్ళు మాత్రం అంతా సంతోషంగా ఉంది, చాలా బాగుందని ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. మిలిటరీలో ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు, నిద్రకి ఏం ప్రాబ్లం ఉండదు, అన్నీ సజావుగా సరిగిపోతున్నాయి, మీరు బాగుండండి, వేళ్ళకు తినండి, మీ ప్రేమతో మీ కుమారుడు చదువుతాడు. అలాగే రాయడానికి కూడా పోస్ట్ మ్యాన్లో లేకపోతే తమ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతోనూ ఉత్తరం రాయిస్తారు అమ్మ నాన్నలు. అంటే ఉత్తరాలకు అంత ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత కాలంలో ఉత్తరాలు మాయమైపోయినాయి. అంటే కొన్ని నిషేధించారు, ఏకంగా కార్డు అనేది దొరకకుండా పోయింది. ఇంగ్లాండ్ లెటర్ అనేవాళ్ళు, లేకపోతే ఎన్వలప్ కవర్ అనేవాళ్ళు, దాని వైట్ పేపర్ మీద రాసి పెట్టేసి అంటించి పంపడం అనేది, ఇదంతా పెద్ద ఒక 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 అంటే వ్యాపకం. అమ్మ నాన్నలకి అదొక రకమైన సంతోషం. ఉత్తరం డబ్బాలో వేసిన దగ్గర నుంచి వెయిట్ చేస్తుంటారు, నా కొడుకు ఎప్పుడు రిప్లై ఇస్తాడు, నా కూతురు ఎప్పుడు రిప్లై ఇస్తుందని చెప్పి. అంటే కాస్త బొటాబొట్టి చదువులు చదువుకున్న వాళ్ళు కనుక ఎలాగోలాగా ఉత్తరాలు రాస్తారనే ఒక ఇది ఉంటుంది. రాను ఒకప్పుడు దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే, ముఖ్యంగా మన ఇందాక చెప్పిన డిఫెన్స్లో ఉన్న బిడ్డలతో మాట్లాడాలంటే మొబైల్, ఐ మీన్ అదే ట్రంక్ కాల్ బుక్ చేస్తాం. ట్రంక్ కాల్ అంటే పోస్ట్ ఆఫీస్లో పీసీగా ఉంటుంది దాన్ని, పబ్లిక్ కాల్ ఆఫీస్. దాంట్లో ఉంటే అక్కడ మనం బుక్ చేస్తాం పలానా నంబర్ కానీ. వాడు చెప్తాడు మీకు ట్రంక్ కాల్ రాగానే చెప్తాడు. అంటే వాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉంటారు, మరీ దూరంగా ఏమి వెళ్ళిపోరు, పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. వచ్చేటప్పుడు సడన్గా చెప్తారు, అది 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు, సాయంత్రం కూడా పట్టవచ్చు, కొన్నిసార్లు క్యాన్సిల్ కూడా అయిపోవచ్చు. అలా ట్రంకాల్లో బాబు అని పలకరించి ఒక 2-3 నిమిషాలు. మిలిటరీ అయితే కొంచెం రెస్ట్రిక్షన్, 3 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు అక్కడి నుంచి రాకూడదు కనుక, బయటకి రాకూడదు కనుక, వీళ్ళు ఏమైనా డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడతారు కనుక ఆటోమేటిక్ కట్ అయిపోయింది, ట్రంక్ కాల్ అయిపోయింది. తర్వాత కాలంలో మెల్లమెల్లగా ఈ కాయిన్ బాక్స్లో లేకపోతే ఇంట్లో ల్యాండ్ లైన్లో అలాంటివి కూడా వచ్చినాయి. ల్యాండ్ లైన్లు వచ్చినప్పుడు యోగక్షేమాలు కనుక్కోవడానికి అవి చాలా బాగుపడేవి. అప్పుడు కూడా కాస్తంత ఆర్థిక సంబంధాలు కాకపోయినా మానవ సంబంధాలు, అటు నుంచి ఇటు నుంచి అటు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసమే అప్పట్లో ఈ ల్యాండ్ లైన్లు వాడేవారు. ఆ తర్వాత సెల్యులార్ ఫోన్ యుగం వచ్చేసింది. సెల్యులార్ ఫోన్ వచ్చిన తర్వాత నిమిషాల్లోనే అవతల వ్యక్తితో మాట్లాడే కార్యక్రమం మొదలైంది. 2G స్పెక్ట్రమ్, 3G, 4G, 5G, ఇప్పుడు ఏమో 6G కూడా అనబోతున్నారు. 5Gకి వచ్చేసాం మనం ఇప్పుడు. నిమిషాల సెకండ్స్లో అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ఒక అవకాశం. ఇది గ్రామీణ నేపథ్యాన్ని ఇప్పటిదాకా నేను మీకు ప్రస్తావించాను. నగరాల్లో, పట్టణాల్లో అయితే ఈ వలస అనే దానికి అర్థం మారిపోతుంది. ఈ వలస విదేశీయాలకు వెళ్ళిపోవడం.
ఇక్కడ చదువుకోవటం, విదేశం డబ్బులతో ఉన్నత విద్యలు చదువుకోవటం, ఉన్నతమైన విద్యల కోసం విదేశాలకు వెళ్ళటం అదొక కోణం. ఎక్కువ ఆర్జన చేయడానికి విదేశాలే మార్గం అనేది ఇంకొక మార్గం. అక్కడ వెళ్ళిపోతారు. ముందు బ్యాచిలర్గా వెళ్తాడు బిడ్డ, తర్వాత ఒక 2 సంవత్సరాలు కష్టాలు పడి సెటిల్ అయిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఒకడే ఉంటున్నాడు, వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఒక సంబంధం చూడాలి. సంబంధం చూడాలంటే తగిన సంబంధం చూడాలి. అబ్బాయి ఫారిన్లో ఉంటున్నాడు కనుక ఆ ఫారిన్ అల్లుడిని తీసుకోవాల్సిన స్తోమత ఉన్న వాళ్ళనే ఇక్కడ అమ్మాయిగా సెలెక్ట్ చేసుకోవాలా. తను గబగబా చూస్తారు. నేను ఇది అబ్బాయి కోణం నుంచి మాట్లాడుతున్నాను. అమ్మాయితో మాట్లాడతారు. అబ్బాయి డాలర్లు సంపాదిస్తున్నాడు అక్కడ. ఓకే, అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. వాడు ఫోన్లో మాట్లాడేస్తాడు. వీళ్ళకి కూడా ఒక మొబైల్ కొనిచ్చి వెళ్తాడు. కేవలం ఆన్ చేసుకోవటం వస్తే ఇలాగా. ఇంకా నాలెడ్జ్, వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. ఫోన్ అట్నుంచి రాగానే గ్రీన్ బటన్ నొక్కి అటెండ్ అవ్వటం అంతే. ఎప్పుడన్నా చేయాలంటే మళ్ళీ ఏం చేయాలో కొన్ని ప్రీఫిక్స్డ్ నంబర్లు పెట్టి ఆ నంబర్ కొడితే ఆ నంబర్కి వెళ్ళిపోతుంది అని ఒక ఈ సమాచార వ్యవస్థని అమ్మ నాన్నలకు అందుబాటులోకి తీసుకొచ్చే కొడుకులు ఉంటారు. ఆ తర్వాత అతను ఫోన్లో చెప్పేస్తాడు, నేను వస్తాను, మీరు ఈలోపు అన్నీ మాట్లాడండి, నేను చూడక్కర్లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే అమ్మాయిని అతను వీడియో కాల్లో చూడొచ్చు, అమ్మాయితో కావాలంటే వీడియో కాల్లో మాట్లాడవచ్చు. కాన్ఫరెన్స్ కాల్ అయితే ఇంకా అత్తమామలతో కూడా మాట్లాడవచ్చు. అవన్నీ ఆ వెసులుబాట్లు అన్నీ అయిపోయిన తర్వాత నాన్నగారితో చెప్తాడు, ఇంకా నేను వస్తాను, కానీ వారం రోజుల్లో మొత్తం అయిపోవాలా, ఈలోపు మీరు అన్ని కార్యక్రమాలు చేయండి. మనం ఇందాక పైన చెప్పుకున్న అంశాలు ఏమీ ఇక్కడ ఉండవు. అంత హడావుడి, రెడీమేడ్ పెళ్ళిళ్ళు. హాల్ బుక్ చేస్తారు. ఓకే, ఇంటి దగ్గర చిన్న పందిరి ఏదో వేస్తారు. ఆ తర్వాత డెకరేషన్కి వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు అంతా వీళ్ళు వస్తారు కదా, మ్యారేజ్ ప్లానర్స్ అంటాం కదా, వాళ్ళు దిగిపోతారు రంగంలోకి. అంటే స్తోమతను బట్టి అబ్బాయి ఆల్రెడీ అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు కనుక ఆ స్తోమత ఉన్న వాళ్ళు పెట్టేస్తారు. క్యాటరింగ్ ఇదంతా పెళ్లి చేసుకోవడం మామూలుగా మండపంకి వస్తే చాలు, మీరు మిగతా అయినా మేము చూసుకుంటాం అని చెప్పి వెడ్డింగ్ ప్లానర్స్ ఇప్పుడు ఉన్నారు. డబ్బులు ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. అదే ఆర్థికమే కదా, అంతా ఆర్థిక సంబంధాలే కదా. సో వారం రోజుల్లో వెళ్ళిపోతాడు. అంతకుముందు బిడ్డ వారంకోసారో లేకపోతే వారంలో 2 సార్లు ఫోన్ చేసేవాడు. అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి వెళ్ళిన తర్వాత ఫోన్లు కొంచెం తగ్గి, అంటే అమ్మాయి ఫోన్ చేయనివ్వట్లేదు అని నేను అనట్లేదు, అక్కడ ఆ టైం అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఫోన్ మెల్లమెల్లగా తగ్గిన తర్వాత మళ్ళీ మామూలే దిగులేసుకుంటారు అమ్మ నాన్నలు. బాబు చూడాలనిపిస్తుంది అంటే, అమ్మ నాన్న రావటం అంటే ఏంటి అనుకున్నా, మొన్న కదా నేను వచ్చాను, ఇంక ఇప్పుడు రావడం చాలా కష్టం అవుతుంది అని మెల్లమెల్లగా అవాయిడింగ్ టెక్నిక్ అనేది మొదలవుతుంది. ఫోన్లోనే వీళ్ళకి అలవాటు పడేలాగా చేస్తారు. మేము రావటం కష్టం అవుతుంది, ఇలాగా మొత్తం చెప్పేస్తారు. ఎందుకంటే అక్కడ డబ్బు సంపాదిస్తాడు అతను, ఆర్థికంగా బాగా పటిష్టంగా తయారవ్వాలనుకుంటున్నాడు. కానీ అమ్మ నాన్నలు ఏమనుకున్నారు, ఉన్నత చదువు చదివించిన తర్వాత చాలా అత్యున్నత హృదయంతో బిడ్డలు అమ్మ నాన్న బాగా చూసుకుంటారు అని అనుకుంటారు వాళ్ళు. కాకపోతే దానిలో కూడా కొంత వాస్తవం ఉంది. ఎంత చదివి ఈ చుట్టుపక్కల ఏ అటెండర్గానో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగానే వాళ్ళకి సరిపడా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తారు. కాకపోతే ఈ సంబంధాలు, కరెన్సీ సంబంధాలు, డాలర్ సంబంధాలు మాత్రమే ఉంటాయి తప్ప అమ్మ నాన్నలకు అసలైన ప్రేమ పంచే సంబంధాలు అంతగా ఉండవు. మెల్లగా ఒక పుట్టుకైనా ఎవరైనా తమ్ముడికి బాబు పుట్టాడు, బాబు ఏమైనా రావటం వద్దా, రావటం లేదు, వాడి ఫోటో నాకు చూపించండి, వీడియో కాల్లో దట్స్ ఆల్. పెద్దమ్మ చనిపోయింది, నాన్న రావడానికి వీలవుతుందా? అయ్యో ఏంటమ్మా మీరు ఏమనుకుంటున్నారు, ఇది అమెరికా నుంచి అనకాపల్లి రావడానికి అది ఏమన్నా ట్రైన్ అనుకున్నారు ఏంటి? చాలా కష్టం, నాకు లీవ్ దొరకాలి, టికెట్ దొరకాలి. ఏమనుకోవద్దు కానీ మీరందరూ ఉన్నారుగా, ఇక్కడ మొదలవుతుంది. ఇక అలాగా మెల్లమెల్లగా ఒక్కొక్క బంధం విడిపోతూ ఉంటుంది. కేవలం కాసుల ఆర్జనతో. ఇది ఏదో మరీ శాడిస్టిక్గా మాట్లాడుతున్నారేంటి సార్, దాంట్లో తప్పే ఉంది అని అంటలేదు. సంపాదించాలి, ఎందుకంటే మీరు ఎక్కువ కష్టపడి చదువుకున్నారు, ఉన్నత విద్య చదువుకున్నారు, దానికి సరిపడా మీరు సంపాదన ఉండాలి. కానీ ఒక పక్క జీవితాన్ని లేకపోతే అమ్మ నాన్నల తాలూకు ఆనందాన్ని పణంగా పెట్టి సంపాదించాల్సిన అవసరం ఉందా అని ప్రతి ఒక్కళ్ళు మనం క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ పెద్దమ్మ చనిపోతే రావడానికి వీలుపడన్న వ్యక్తి రేపు నాన్నకేమన్నా అయితే రావడానికి వీలు పడుతుందా? ఈలోపు
కోడలు సర్దుకుపోయే కోడలైతే పర్వాలేదు. ఏంటి ఎప్పుడు మీ అమ్మ నాన్నలతోనే మా అమ్మ నాన్నలతో మాట్లాడవా అని అట్లా మొదలైందనుకో, ఏదైనా చిన్న కుటుంబ యుద్ధం, ఫ్యామిలీ వార్ మొదలైతే అక్కడ పొరపచ్చాలు వచ్చేస్తాయి, తేడాలు వచ్చేస్తాయి. అసలు అసలు బతుకు నావ ముందు కదలడానికే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈలోపు పాప క్యారియింగ్ అయితే, కొత్తగా పెళ్ళయింది కనుక క్యారియింగ్ అయితే వీళ్ళకి ఇప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి. ఇక్కడలాగా మన ప్రక్కింటి వాళ్ళు సాయం చేస్తారు, మన ఊర్లోలాగా ఉండదు అక్కడ. ఎవరు వాడికి బిజీ కనుక తను చూసుకోవడానికి ఎవరో ఒకరు రావాలి. అమ్మమ్మ వస్తుందా, నానమ్మ వస్తుందా అంతే. ఎందుకంటే ఖచ్చితంగా ఫిమేలే అవసరం అక్కడ. వాళ్ళని పిలిపిస్తారు. అంటే మనం ఆ కోణంలో మనం చూడొచ్చా చూడకూడదు అనేది అది ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక ఆయా పాత్ర వేయడానికి మనం అక్కడికి వెళ్ళాలి. అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ వెళ్తారు. అంటే రెండు జరుగుతున్నాయి అక్కడ. ఒకటి ఈమెయిల్ అక్కడ పని మనిషిగా మారిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఇక్కడ అనాథలాగా మారిపోతాడు. అంటే ఎవరు లేరు అని అనుకుంటే, అంటే ఎవరో ఒకరు ప్రక్కన వాళ్ళు వస్తారు, సాయం చేస్తారా, అది వేరే విషయం. ఇప్పుడు ఎన్నాళ్ళు బిడ్డలు లేకపోతే కనీసం భార్య అయినా తోడుగా ఉందనుకున్న ఆయన కొంచెం వెల్త్ ఫీల్ అవుతాడు, ఇబ్బంది పడతాడు, కష్టం అనిపిస్తాడు. ఆ దిగులుతో తనకేమైనా కావచ్చు. మళ్ళీ ఇప్పుడు నాన్న అమ్మని చూడాలనిపిస్తుంది, నాకు కొంచెం బాగాలేదు నాన్న అన్న కూడా ఇప్పుడు అవ్వదు. ఆమె ప్రెగ్నెంట్లో ఉంది కనుక ఆమె సేవ చేయాలి. పుట్టిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు బేబీ సిట్టింగ్ కూడా ఈవిడే చేయాలి. అక్కడ బేబీ సిట్టింగ్ వెరీ కాస్ట్లీ అమెరికాలో, లేదా ఫారిన్లో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా. మన పాపకు వచ్చి అన్ని సపర్యలు చేయడానికి ఎవరు ఇష్టపడరు. వచ్చినా కూడా చాలా మొత్తం, అంటే పర్ డేనే 5,000 రూపాయలు మినిమం 5,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకే అమ్మ నాన్న అక్కడికి తీసుకెళ్తారు. ఇంకొంచెం పిల్లలు అయితే వాళ్ళకి ఈ ఉదయాన్నే హడావుడిగా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి షూలు వేయటము, బట్టలు సర్దటము, బుక్స్ సర్దటము, క్యారేజ్ పెట్టడం, దీనికి కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తారు. కానీ అమ్మ నాన్నలు వస్తే అదనంగా ఖర్చు అవుతుందా, మన ఖర్చు ఏమన్నా తగ్గుతుందా అని బేరేజ్ వేసుకునే ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. లేకపోతే అమ్మ నాన్నలు కూడా పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్స్లోనే బిడ్డలను వేస్తారు కనుక. ఇలాగా డబ్బులు యావత్తో వెళ్ళిపోయిన ఆ బిడ్డలు అమ్మ నాన్నలను ఆల్మోస్ట్ అనాథలుగా మార్చేసే ఆస్కారం ఉంది. ఇంకా కొంతమంది ప్రముఖులు ఉంటారు, ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నలని వృద్ధాశ్రమంలో పెడతారు. మీకేం లేదమ్మా, అక్కడ అంతా అన్నీ చూసుకుంటారు, వాళ్ళకి కావాల్సినదంతా మేము పంపిస్తూ ఉంటాము, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫోన్ చేయండి, ఆ మొబైల్ కూడా ఆయనకి, ఆ వృద్ధాశ్రమ నిర్వాహకుడికి మేము ఇచ్చి వెళ్తున్నాము అని చెప్తారు, చేస్తుంటారు. వారంలో ఒకసారి, 15 రోజులకు ఒకసారి మారుతుంది, 15 రోజులకు ఒకసారి, 1 మంత్కి ఒకసారి మారుతుంది, 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి మాట్లాడుతుంది. మెల్లగా ఈ టైం పెరుక్కుంటూ పోతుంది. 3 నెలల తర్వాత కూడా ఫోన్ లేకపోతే ఇక్కడ ముసలి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అంటే పెయిడ్ వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి అక్కడంతా. మామూలుగా సజావుతారు, అన్నీ ఉంటాయి, ఒక్క ప్రేమ తప్ప. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఉంటుంది, వినోదం ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, కానీ బిడ్డల తాలూకు ప్రేమ ఒక్కటే ఉండదు, మనవాళ్ళ తాలూకు పలకరింపు ఉండదు. అందుకనే వాళ్ళు అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. ఈ మానవ సంబంధాలు మెల్లమెల్లగా మురిగిమైపోతాయి. అక్కడి నుంచి బిడ్డలు కూడా తాతయ్య నానమ్మ అని పిలువరు, పలకరింపులే మారిపోతాయి. తాతీ అట, ఈ కొత్తగా వచ్చింది ఈ మధ్య, తాతీ నాని. ఏంటో ఈ తాతీ తిమోతి లాగా తాతీ నాని ఏంటో తెలియదు, ఇలా పలకరింపు. నోరారా నాయనమ్మ లేకపోతే నానమ్మ, తాతయ్య అని పిలిచే ఆ పిలుపులకు కూడా కరువైపోయే వృద్ధాప్యాన్ని వాళ్ళు వెళ్ళగక్కాల్సి వస్తుంది. కేవలం సంపాదన కోసమే. ప్రక్కింటి వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి, అందులో అమ్మ నాన్నల తప్పు కూడా కొంత ఉంది. పలానా వ్యక్తి వెళ్ళాడు, వాళ్ళకి అప్పుడే 5 ఎకరాలు కొన్నాడు, ఇంకొక బామర్ది గారు అబ్బాయి వెళ్ళాడు 10 ఎకరాలు కొనేసాడు అంటే మరి అంతే కదా, మనమే చెప్పాము అతనికి ఇలా చేయాలని. సో అతను కూడా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు, అంత సంపాదన వస్తే తప్ప నేను రాలేను అని చెప్పే పరిస్థితి. ఇప్పుడు ఇంకా జీవితం, అమ్మ నాన్నల జీవితం యాంత్రికం అయిపోతుంది. పలకరించే వాళ్ళు పక్కన ఎవరైనా ఉన్నా కూడా కాసేపు రాలు. ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళ ఫారిన్కి అబ్బాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లలో ఉంటే ఒక సమస్య, వృద్ధాశ్రమంలో ఉంటే ఇంకో సమస్య.
బంధువులు కూడా వృద్ధాశ్రమంలోకి వెళ్ళటానికి పలకరించరు. ఎందుకంటే వాళ్ళ కష్టసుఖాలు చెప్పేసి బాబు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోవడాన్ని అడుగుతారనే ఒక భయం. అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమే. సో యాంత్రికంగా జీవితం మారిపోయింది. ఎదురుగా కనిపించిన మనిషి నవ్వులో కూడా ప్లాస్టిక్ నవ్వు. అది ఒక శాశ్వతమైన గుండెల్లో నుంచి వచ్చే ఆనందం తాలూకు ప్రతిస్పందన కాదు. అది పలకరించబోతే ఫీల్ అవుతాడు అనే ఒక మొహమాటపు ప్లాస్టిక్ నవ్వు అక్కడ. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రూపాయి చుట్టూ జీవితం తిరగటం అనేది. రూపాయి నువ్వేం చేయగలవు అంటే మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టగలను. రూపాయి నువ్వేం చేస్తావంటే అమ్మని, నాన్నని, కొడుకుని, బిడ్డని దూరం చేస్తాను. ఒక కవి గారు వాస్తవం అది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనడానికి మూలం ఎక్కడ పడిందో మనం మొట్టమొదటి మాట్లాడుకున్నాం. పసిబిడ్డ తండ్రికి సిగరెట్ తీసుకురావడంలో బేరం ఆడటం మొదలైన ఆర్థిక సంబంధాలు ఇక్కడ దాకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద ఆస్తులు సంపాదించిన తర్వాత మరింత పెద్దగా మారిపోతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవ్వరు మాటలతో మాట్లాడలేదు, రూపాయలతో మాట్లాడుతున్నారు. మొన్న సైట్ అమ్మానండి, 4 కోట్లు వచ్చింది, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, మా పెద్దవాడు కూడా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టబోతున్నాడు. ఇవే మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 4 అంతస్తులు, 3 అంతస్తులు. అరే బాబు, పచ్చగా సస్యశ్యామలమైన పంట పొలాలన్నిటినీ రియల్ ఎస్టేట్గా మార్చేసి జనారణ్యంగా మార్చేస్తున్నారు, కాంక్రీట్ జంగిల్స్గా మార్చేస్తున్నారు. ఏం తింటారు ఆ తర్వాత? 5 కోట్లకి పొలాన్ని నమ్మేసిన వ్యక్తి కేజీ 75 రూపాయలకి కొంటాడు బియ్యము. రేపు ఇదే ప్రక్రియ కొనసాగితే, ఈ అమ్మకాల ప్రక్రియ కొనసాగితే, కాంక్రీట్ జంగిల్ అనేది ఇంకొంచెం ఎక్కువైపోతే, 50 అయిపోతే అవసర వస్తువులు కూడా కొనలేని పరిస్థితి రావచ్చు. ఉన్నవాడు మరీ ఉన్నవాడైపోతాడు, ఉన్నతుడైపోతాడు కరెన్సీ రీత్యా. పేదవాడు మరీ పేదవాడైపోతాడు. మధ్యతరగతి వాడు మాత్రం ఎదగలేడు. ఈ జంజాటం అంతా డబ్బు. ఏ జబ్బునైనా మనం నయం చేసుకోవడానికి వెళ్ళింది. ఈ డబ్బు అనే జబ్బు పట్టిందంటే అది ఏ ఆసుపత్రిలో బాగు చేయడానికి వీలు పడని ఒక విషమ పరిస్థితి. మనం ఆ ట్రాప్లో పడద్దు. మానవత్వపు విలువలను పెంచుకోవడానికి మనం ముందుకు వెళదాం. మనిషి అన్నవాడు మిగతా జంతువులతో పోల్చితే మనిషికి జ్ఞానం ఉంటుంది, మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది, మనిషికి ఆలోచించే మెదడు ఉంటుంది, మనిషికి పక్కవాడి కష్టాన్ని చూసి కళ్ళు తడుపుకునే స్పందన హృదయం ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు అసలు మనిషి ఎలా అవుతాడు? ఈ ప్రశ్నని ఈ మానవ సంబంధాల మీద విశ్లేషణ చేయడానికి పురికొల్పింది. ఓకేనా? నేను చెప్పిన దాంట్లో అక్కడెక్కడ అతిశయోక్తి అనిపిస్తే నన్ను మన్నించండి. ప్రతి ఒక్కరికి, అంటే మీకు కాకపోవచ్చు, ఎక్కడో ఒక చోట ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటనల సమాహారమే మనం వాళ్ళు చేసిన ఈ విశ్లేషణ అని చెప్పి మీకు తెలియజేస్తూ, చూస్తున్నారా ఛానల్ బీవీసీ వాయిస్ చూస్తున్నారు కదా, ముఖ్యంగా కామెంటరీ బాక్స్ వింటున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మీరు ప్రోత్సహిస్తే నేను ఉత్సాహపడతా, మీరు స్పందిస్తే నేను ప్రేరణ పొందుతా. తద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వస్తా. కామెంట్లు మర్చిపోవద్దు. కామెంట్లు కేవలం మంచి కామెంట్లు ఇచ్చేయాలని ఆశపడేవాడిని కాదు నేను. ఎలాంటి కామెంట్లను చేయండి, వాటికి నేను సమాధానం చెప్తా. ఉన్న మరి నమస్కారం, మీ ప్రొఫెసర్ బాబీ.